4 వాన చినుకులు పడగానే ఎక్కడ తడిచిపోతామో అని గబగబా పరిగెత్తేస్తూ ఉంటారండి. ప్రకృతి మనకిచ్చే గొప్ప వరం ఈ స్వచ్ఛమైన వాన నీళ్లు. అప్పుడప్పుడు ఈ వాన నీటిలో తడవడం మంచి థెరపీలాగా పనిచేస్తుంది. గులాబీ పువ్వులు పూయటం ఆగిపోయిన కొమ్మని ఇలా క్రాస్‌గా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలండి. మనం ఎక్కడైతే కొమ్మని కట్ చేశామో, ఆ కట్ చేసిన ప్లేస్‌లో చిన్న కలబంద ముక్కను తీసుకొని ఇలా గుచ్చి వదిలేసేయాలి. ఈ కలబంద ముక్క దానంతట అదే కొద్ది రోజులకి ఎండిపోయి రాలిపోతుందండి. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదే కొమ్మకి పక్క నుంచి కొత్త చిగుర్లు వచ్చి పువ్వులు బాగా పూయటం మొదలవుతుంది. కలబంద దొరకని వాళ్ళు మనం గులాబీ కొమ్మని ఎక్కడైతే కట్ చేశామో, ఆ కట్ చేసిన ప్రాంతంలోనే సేంద్రియ పసుపును రాసుకోవచ్చండి. అది కూడా లేదు అంటే కనుక దేశీయ ఆవు పేడని ముద్దలాగా చేసి ఆ కొమ్మకు గుచ్చేయొచ్చు. మన పెరటిలో పెంచుకునే మొక్కలకి 3-4 నెలలకి ఒక్కసారైనా బాగా ఎండిపోయిన దేశీయ ఆవు పేడను కానీ, బాగా ఎండిపోయిన మేకల ఎరువును కానీ ఏస్తే మొక్కలు చాలా బలంగా ఎదుగుతాయండి. చీడపీడలు కూడా తక్కువ